ఇక పాయింట్ నెంబర్ 4 స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. ఇద్దరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు ఒప్పుకున్నారు. అదొకసారి ప్లే చేయండి మా. అసలు అది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్స్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపడు. మీ ఒక్కరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ పర్లేదు, మీరే మాట్లాడుకోవడం చేసుకుంటాను. అవును సార్. సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒక వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సీలో పోస్టింగ్ ఐడియా ఉంది. అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే, అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుంటాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్. మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. మరి క్లియర్ కట్ గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతోంది. ఆ బేరసారాలు చేస్తా ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా క్లియర్ కట్ గా వీడియోలో కనిపిస్తా ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పేరు చూపకుండా పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని? కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో నేమ్ దగ్గర కేవలం సస్పెక్ట్ అని. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? పేరు రాయకుండా కేవలం సస్పెక్ట్ అని మాత్రమే ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ మనిషికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అరెస్టుల కథ దేవుడు ఎరుగు, శిక్షల కథ దేవుడు ఎరుగు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మళ్ళా పైగా కింద చూడండి, 8th పాయింట్, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హైయర్ అఫీషియల్స్. రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లైంట్. అక్కడ ఏమని రాస్తారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఈ కేసుని ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతా ఉన్నా. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమంటారు? ఇద్దరు అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ
అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంతో సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, వాళ్ళని జడ్జి ముందర ప్రవేశపెట్టినట్టుగా బిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా షాప్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. అధ్యక్ష, ఆడియో లీక్ వచ్చిన వెంటనే షాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి ఒకరు విచారణ కమిషనరేట్ కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం. ఆడియో రికార్డింగ్ డిఎస్సి స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మాట్లాడుకుంటున్నాను, వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. మరి నిజంగానే అరెస్ట్ చేసినారా? జడ్జి ముందర పెట్టినారా? ఎన్ని నెలలు జైల్లో పెట్టినారని చెప్పి చూసి ఒకసారి చూస్తే సిసిటిఎన్ఎస్ అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, స్టేట్ గవర్నమెంట్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన మనిషి